ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న: మేము చూచిన వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేము అని ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ యోహాను తోమా, ఆప్షన్ బి పేతురు తోమా, ఆప్షన్ సి తోమా అంద్రెయ, ఆప్షన్ డి పేతురు యోహాను. సరియైన జవాబు పేతురు యోహాను. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాటలాడకూడదు, బోధింపనూ కూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఇది అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 18, 19, 20 వచనములలో వ్రాయబడి ఉన్నది. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్నెదిరించుట కెవరికినీ బలము చాలదు. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 6వ వచనం. హ్యావ్ ఏ నైస్ డే.